కోలీవుడ్ హీరో తెలుగు ఆడియన్స్ ఫేవరెట్ సూర్య 47 న్యూస్ వీరభద్రుడు సక్సెస్ తర్వాత మరో సెన్సేషన్. ఒకవైపు కాలీవుడ్ నుంచి వచ్చినా సరే ఏమాత్రం గ్యాప్ లేకుండా టాలీవుడ్ ఆడియన్స్ అంతా తనని ఒక అచ్చమైన తెలుగు హీరోలా ఓన్ చేసుకున్న స్టార్ మన సూర్య. రీసెంట్ గానే వీరభద్రుడు సినిమాతో థియేటర్స్ లో ఎలాంటి మాస్ జాతర సృష్టించాడో ఆ సక్సెస్ వైబ్స్ ఇంకా మన కళ్ల ముందే ఉన్నాయి. మరి అలాంటి పీక్ ఫామ్ లో ఉన్న సూర్య మలయాళంలో ఆవేశంతో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టిన డైరెక్టర్ జీతూ మాధవన్తో చేతులు కలిపితే ఆ ఊహకే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్పీడ్ లో ఒకేసారి సడన్ గా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఒక మ్యాసివ్ అప్డేట్ తో మన ముందుకు వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, జూలై 23న జరగబోయే ఆ బిగ్ బ్లాస్ట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మ్యాసివ్ ట్రెండింగ్ టాపిక్ వీరభద్రుడు లాంటి సూపర్ సక్సెస్ తర్వాత సూర్య లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ సూర్య 47 గురించి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది సూర్య క్రేజ్ గురించి. సూర్య ప్రాపర్ గా కాలీవుడ్ హీరోనే అయిన టాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఆయన ఎప్పుడో ఒక పక్కా తెలుగు యాక్టర్ లాగే గుండెల్లో పెట్టుకున్నారు. రీసెంట్ గా మే నెలలో రిలీజ్ అయిన వీరభద్రుడు సినిమాతో మరోసారి తెలుగునాట తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. ఆ సినిమాలో న్యాయం కోసం పోరాడే వీరభద్రుడి పాత్రలో సూర్య విశ్వరూపం చూపించాడు. ఆ సక్సెస్ తో అభిమానులంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే వచ్చిన బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే సూర్య 47 షూటింగ్ అఫీషియల్ గా వ్రాప్ అయిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ మూవీ కేరళ మరియు తమిళనాడులో నాన్ స్టాప్ గా షూట్ చేసుకుంటూ నిన్నటితో అంటే జూలై 16న మొత్తం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసేసింది. జ్యోతిక జగరం స్టూడియోస్ మరియు 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. నార్మల్ గా బిగ్ స్టార్స్ మూవీస్ అంటే కనీసం 1 year పడుతుంది. కానీ జీతూ మాధవన్ చాలా క్లియర్ ప్లానింగ్ తో పర్ఫెక్ట్ గా షూట్ వ్రాప్ చేశారు. ఆవేశం లాంటి ప్యూర్ యాక్షన్ కామెడీ తీసిన ఆయన ఇప్పుడు సూర్య లాంటి వర్సిటైల్ యాక్టర్ తో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్లేవర్ ఉన్న ఒక మాస్ ఎంటర్టైనర్ ని తీస్తున్నాడు. ఈ మూవీలో ఇంకో మ్యాసివ్ హైలైట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆవేశం హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సుషిన్ శామ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు సేమ్ ఆ మ్యాజిక్ రిపీట్ కాబోతోంది. సుషిన్ శామ్ కి తమిళ సినిమాలో ఇదే ఫస్ట్ మూవీ. సూర్యకి ఆ లెవెల్ ఆఫ్ మ్యూజిక్ పడితే థియేటర్స్ దద్దరిల్లిపోవటం ఖాయం. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఇది ఒక డ్రీమ్ కాస్ట్. రాజారాణితో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన నజ్రియా నజీం ఈ మూవీలో సూర్యకి జోడీగా మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. దీనికి తోడు మలయాళంలో ప్రేమలు మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నస్లెన్ ఇందులో ఒక కీ రోల్ పోషిస్తున్నారు. జాన్ విజయ్, ఆనంద్ రాజ్ లాంటి సీనియర్ యాక్టర్స్ సపోర్టింగ్ రోల్స్ లో ఉన్నారు. షూట్ పూర్తయింది కదా, మరి నెక్స్ట్ ఏంటి? అభిమానులకు అసలు పండగ ఎప్పుడు? దానికి మేకర్స్ ఒక పర్ఫెక్ట్ డేట్ లాక్ చేశారు. అదే జూలై 23. జూలై 23 అంటే మన సూర్య గారి బర్త్డే. ఆ రోజు స్పెషల్ గా అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అసలు సూర్య 47 అఫీషియల్ టైటిల్ ఏంటి, సూర్య ఈ మూవీలో ఎలాంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అనే దానికి సమాధానంగా జూలై 23న అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ అవబోతున్నాయి. సూర్య బాడీ లాంగ్వేజ్ కి జితూ మాధవన్ మార్క్ కి కలిపి ఆ ఫస్ట్ లుక్ రాబోతోంది. ఇది కేవలం ఒక్క భాషకి పరిమితమయ్యే సినిమా కాదు, పాన్ ఇండియా లెవెల్లో మ్యాసివ్ గా రిలీజ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో సూర్య అభిమానులంతా గెట్ రెడీ. వీరభద్రుడు లాంటి సక్సెస్ తర్వాత సూర్య ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ జోనర్ లోకి రావటం నిజంగా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. జీతూ మాధవన్ మార్క్ కామెడీ టైమింగ్ లో సూర్యాని చూడటం అనేది సిల్వర్ స్క్రీన్ పైన ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అవ్వబోతోంది. మరి ఈ అప్డేట్స్ విన్నాక మీకేమనిపించింది? సూర్య అండ్ జీతూ మాధవన్ కాంబో పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.